ప్రైజ్ లో దేవుని నామానికి వందనాలు. ఈ పక్కటి వేళ ఆరాధన కూడికకు దేవుడు మనందరినీ కూడా తోడుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అందరినీ కూడా శక్తిపరచును గాక, బలపరచును గాక. దేవుని యొక్క సామర్థ్యముతో దేవుని యొక్క వాక్యోపదేశంతో మనల్ని నడిపించుచున్నందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సమాజములో అందరూ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నవారు అన్నదేం లేదు. అతి తక్కువ మందే ఉన్నారు. ఆ తక్కువ మందిలో ఉన్నవారిలో కూడా దేవుడు సంతోషించి ఉల్లసించే దేవుడని దేవుని యొక్క బిడ్డలుగా మనం తెలుసుకు తీరాలి. ఇప్పుడున్న కాల తరగతిలో దేవునితో ఉన్న సంబంధాన్ని తెగగొట్టుకు తీరడానికి దేవుని యొక్క బిడ్డలు ప్రయత్నం చేసుకు తీరుతున్నారు. అందులో మనం బాధపడాల్సిన పరిస్థితి లేదు. తెగగొట్టాల్సిన వారి దేవునితో ఉన్న బంధాన్ని ఏం చేసి తీరుతారు, తెగగొట్టుకునే వెళ్తుంటారు. దేవునితో బంధాన్ని కొనసాగించడానికి ఆశ కలిగిన వారు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ పగటి వేళ దేవుని యొక్క బిడ్డలుగా ఈ లేవియాకాండం 19వ అధ్యాయంలో నుంచి చదవడానికి దేవుడు మనల్ని అందరినీ కూడా సహాయపరిచారు. లేవియాకాండం 19వ అధ్యాయం ప్రాధాన్యతగా 2 విషయాలకి గుర్తింపుగా చెప్తున్నది. ఒకటి విగ్రహారాధనకి, రెండోది నైతికంగా ఉన్న విషయాలకున్న వ్యవస్థితి గురించి చెప్పుతున్నట్టుగా మనకి కనబడుతున్నది. ఈ 2 విషయాలు దేవుని యొక్క బిడ్డలకి లేనట్టుగా మనకి ఈ రోజుల్లో మనకు అధికంగా కనబడుతున్నది. కానీ 19వ అధ్యాయం మొదటి వచనం ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెప్తున్న మాట విరుచునండి. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఇట్లా చెప్పుము, మీరు పరిశుద్ధులై ఉండాలి. చాలు, అక్కడ చెప్పిన మాట మీరు చూసారా? మొదటిగా పరిశుద్ధత లేకపోతే నువ్వు విగ్రహారాధనకి బానిసివే. అర్థం కావడం తెలియదు అనమాట. ఇఫ్ యు ఆర్ నాట్ హోలీ దెన్ యు ఆర్ సర్వింగ్ ఎన్ ఐడల్. నువ్వు పరిశుద్ధంగా జీవించలేకపోతే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు అని అర్థం. అందుకే ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలకి ఆకృతి లేదు, కానీ ఆకృతిని ఏం చేస్తున్నారు? పరిశుద్ధత లేక. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా ఏం చేయాలి? పరిశుద్ధతను ప్రత్యేకంగా ఏం చేయాలి? ఎంచుకు తీరాలి. ప్రత్యేకంగా సంఘానికి ఉన్న పునాది, సంఘానికి ఉన్న 7 స్తంభములో ఒకటి పరిశుద్ధతకు అంకితమైనట్టుగా మనకి కనిపిస్తున్నది. సంఘానికి ఉన్న పునాదులో రక్షణ, మారు మనసు, బాప్తిజం, వీటన్నిటిలో ఒక విషయం ప్రత్యేకంగా దేవుడు ఎంచుకొని చెప్తున్నాడు. ఇదే చాలా కష్టకరమైనది, వేర్పాటు, సెపరేషన్. పరిశుద్ధతకు ఉన్న సారాంశమే వేర్పాటు. అంటే లోకము నుంచి వేరుగా, ఈ పాప జీవితం నుంచి వేరుగా, సాతాను యొక్క పద్ధతుల నుంచి వేరుగా మనిషిగా నీవేమై తీరాలి? వేర్పాటు చెందేటట్టు. ఇదే చాలా కష్టం చెందేది. అందుకే కదా దేవుని బిడ్డల ఆభరణం తీయడంలో చాలా వేదన పడేది. పర్వాలేదు, సాయిప్రియ నగర్లో బోర్డు దొంగతనాలు అవుతున్నాయి, పర్వాలేదు, మీ సాక్ష్యాలు కూడా వింటాం మేము. నా విషయం అది కాదు, నేను చెప్పొచ్చే మాట. పరిశుద్ధతకు దేవుని బిడ్డలు ఎప్పుడు ఏమై తీరాలి? ప్రాధాన్యత చెందిన వారిగా ఉండ తీరాలి. అందుకే 2వ వచనం చెప్తున్న మాట, దేవుడు ఏ రీతిగా పరిశుద్ధుడిగా ఉన్నాడో ఆ రీతిగా నీవు కూడా ఏమై ఉండి తీరాలి? పరిశుద్ధుడై ఉండి తీరాలి. అందుకే ఇందాక నేను పరిశుద్ధత లేకపోతే నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు అని చెప్పడానికి కారణం, పరిశుద్ధత తెలియాలంటే నువ్వు దేవుని ఎరిగి తీరాలి. దేవుని ఎరిగి తీరితేనే ఆయన పరిశుద్ధతను నువ్వు కూడా వెంబడించి తీరడానికి, అనుసరించి తీరడానికి ఆతృత కలిగి వచ్చి తీరేది. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని బిడ్డలు కూడా రక్షణ పొందారు, బల్లారాన్ని తినేస్తారు, చర్చి కొత్త కోరికలు ఇచ్చేస్తారు. ఏం లేదు, దేవుని యొక్క పరిశుద్ధత గురించి అవగాహన లేదు. బైబిల్ సెలవిచ్చేది దేవుడు ఎంత మాత్రం పరిశుద్ధుడు, ఆయన 3 రెట్టింపులు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అన్న. ఇప్పుడు నీ స్టేజ్ నువ్వు ఆలోచించు, ఏ స్టేజిలో నువ్వు ఉన్నావు. అందుకే మెల్లిగా నేను చెప్తున్నాను, నైతిక విలువ ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధత నీలో ఉంటేనే. ఆదివారం చర్చికి వస్తే పరిశుద్ధుడైపోతావా? స్నానం చేస్తే పరిశుద్ధుడైపోతావా? కానుకలు ఇచ్చేస్తే పరిశుద్ధుడైపోతావా? పరిశుద్ధుడయ్యేది ఎలా? నీవు సేవించిన దేవుని వాక్యాధారంగా వ్యక్తి పరిస్పందన ద్వారా అర్థం చేసుకోగలిగేటప్పుడే పరిశుద్ధత అర్థమైంది. పరిశుద్ధత అర్థమై తీరితే చర్చిలో కూర్చొని మొబైల్ ఆటలాడరు, వాల్యూ తెలియదు. నేనేం చెప్పేది, ఆయన పరిశుద్ధుడు. పేలింది అనుకో, నీ పరిశుద్ధత టప్ టప్ అయిపోద్ది. అవి జరగదు అన్నది ఏం లేదు, జరిగి తీరొచ్చు. బల్లారాధన తీసుకునేటువంటి శుద్ధీకరణ లేకుండా టక్కని చచ్చిపోవాలి ఆన్ స్పాట్. పరిశుద్ధత వెంబడించుకొని వచ్చేది. ఆరాధనలో నిర్లక్ష్యతగా ఓల్డ్ పాస్టర్ నేను చూసుకో, నో ప్రాబ్లం. ఆయన
ఆయన పరిశుద్ధతకు అంకితం చెందినవాడు. ఆయన పరిశుద్ధతకున్న తీవ్రతను చూపించడానికి ప్రారంభించితే మనం ఎవరు కూడా ఏం కాదు. ఆయన పరిశుద్ధతకు సరిపడిపోయేవారం కావు. కానీ ఆయన పరిశుద్ధతను ఏం చేయొచ్చు? అనుభవించి తీరడానుకున్న ప్రయత్నం చేసి తీరొచ్చు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలకి మొదటిగా చెప్తున్న ఒక మాట, దేవుడు ఎలా పరిశుద్ధుడిగా ఉన్నాడో అదే పరిశుద్ధతకు తగ్గట్టుగా దేవుని యొక్క ప్రజలు కూడా ఏమై తీరాలి? పరిశుద్ధతకు సాక్ష్యం వహించి తీరాలి. గొప్ప బాధ కలిగే మాట అంటే పరిశుద్ధతను యాక్టింగ్ చేసేసి అపవిత్రతలో జీవించేసి దేవునికి సుఖపెట్టేద్దాం అనుకుంటున్నారు చాలా మంది దేవుని బిడ్డలు. మళ్ళీ నేను చెప్తాను, పరిశుద్ధతను నటించేసి అపవిత్రతలో జీవించే పరిశుద్ధత అని చెప్పి తీరే ఒక తరగతి కాదు బైబిల్ చెప్పే తరగతి. బైబిల్ చెప్పే తరగతి ఏంటో తెలుసా? జీవించిన కాల తరగతిలో, బతుకుతున్న చర్యలో, క్రైస్తవ జీవితంలో నువ్వు రక్షణ పొందిన గడియ నుంచి మరణించినంత గడియ వరకు, పరలోకం చేరేంత గడియ వరకు ఏమై పరిశుద్ధతకు సాక్ష్యమై ఉండి తీరాలి. పరిశుద్ధునిగా ఉండి తీరాలి. పరిశుద్ధత నీలో నుంచి వ్యాపారించి తీరాలి. పరిశుద్ధతకు అనుకూలం చెందేటట్టుగా ఉన్న జీవితం ఉండి తీరాలి. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధత ఎంత గొప్పది అంటే, ఏదేని తోటలో దేవుని యొక్క మాటను వినకుండా, దేవుని యొక్క మాటను అవిశ్వాసపరిచి, దేవుడు చెప్పిన కట్టుదలను విసర్జించేసి పక్కకి నెట్టేటప్పుడు కూడా దేవుని యొక్క పరిశుద్ధత ఉంది కాబట్టి దేవుడు ఆదాముని ఏం చేయలేదు? వెంటనే ఆన్స్పోర్ట్ చంపేయలేదు. అర్థం కాలేదు. నువ్వు చేసిన పిచ్చి పనులకి, మనం చేసిన వ్యర్థపు చేష్టలకి, మనం అపవిత్రులుగా జీవిత దేవుడు వెంటనే తీర్పు తీస్తే బాగుంది కదా. తీర్చకుండానే పేదలు అల్లపల్లం అయిపోతున్నారు. ప్రశ్నలు అడిగేటారు, దేవుడు ఎలా చెయ్యొచ్చా? నా భార్యని తీసుకెళ్ళొచ్చా? నా పెర్మిట్ని తీసుకెళ్ళొచ్చా? నా జీవితంలో ఎలా జరగవచ్చు కదా బాబు? అది చేసినందుకే వెలగైపోతున్నాం. అసలైన విషయం అర్థమై తీరితే వాటిని కూడా ఏం చేయలేవు. దేవుని యొక్క పరిశుద్ధత ముందు కాటా వేయలేవు, తూకం వేసి చెప్పి తీరలేవు. హల్లెలూయా. అందుకే పరిశుద్ధత కొరకు ఉన్న ప్రయత్నములు అపవిత్రత ఎప్పుడు నిన్ను వెంటాడుతూనే ఉండి తీరుతుంది. ఆరాధనకి వెళ్ళడం పరిశుద్ధతలు అయ్యి తీరడానుకున్న ఆతృత. ఎందుకు మనం చర్చికి వెళ్ళేది? ఇంటి దగ్గర కూర్చొని బైబిల్ చదివే ఇష్టం లేదు. అలాంటప్పుడు కనీసం 2 గంటలైనా ఎక్కడికి వచ్చి తీరాలి? సమాజ మందిరములో వచ్చి ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలి? వాక్యం వినాలి, ఆరాధన చేయాలి, ఆత్మశక్తితో దేవునికి మహిమపరచ తీరాలి. అది కూడా కొందరికి ఏమై తీరుతుంది? అపవిత్రంగా మారి తీరుతున్నది. ఆరాధనలు ఎగ్గొట్టినా అది పరిశుద్ధతకు పెద్ద విషయం ఏం కాదు. అదేం కాదు, పెద్ద విషయం ఏం కాదు బాబు. అదే పెద్ద సీరియస్ డీల్ నువ్వు. అందుకే పరిశుద్ధతకు దేవుని బిడ్డలు ఎప్పుడు ఏం చేయాలి? ప్రాధాన్యత వహించిన వారిగా ఉండి తీరాలి. దేవుని యొక్క పరిశుద్ధతను ఈ రోజుల్లో దేవుని బిడ్డలు అధికంగా అర్థం చేసుకుని తీరాలి. మొదటిగా రక్షణ పొందే విషయం కాదు, ముందు దేవుడిని బాగా అర్థం చేసుకో. దేవుడు అంటే ఎవడో నువ్వు అర్థం చేసుకో. కొందరు అనుకునే దేవుడు పేదం చేస్తే ఇలా టక్కని దిగిపోయి నో, ఏమో నీ అనుకూల స్థాయికో దురదృష్టంకో దేవుడు ఏదో చేసేస్తారో అది కాదు దేవుడు చేసేది. దేవుని యొక్క కృపను అనుభవించి తీరడానికి, దేవుడు చేసే చేష్టలను అర్థం చేసుకు తీరడానికి, దేవుని యొక్క పరిశుద్ధతను ఏం చేయాలి? చూచుకు బైబిల్ అందుకే స్పష్టంగా మనుషులందరూ పాపులు, నీతిమంతులు ఎవరూ లేరు. నీతియుక్తమైన వాడు ఒకే ఒకడు. అందుకే దేవుని బిడ్డలు కూడా ఈ వాక్యం అడ్డం పెట్టేసుకున్నారు. కానీ ఎందుకు తెచ్చిపోతారు నీతి ముద్ర అవ్వలేదంటే? మన చర్చిలో ఒకరికి వాదించేస్తాం, నీతిమంతుడు ఎవడు? మరి నువ్వేందుకు గెలిచేస్తావు? నీతిమంతుడు ఎవడు లేదని చెప్పింది అందరూ ఏమై తీరేది? సమరూపముగా పాపులుగా ఎంచబడి తీరే ఒక గుర్తింపును తెచ్చుకుని, దాని అర్థం నిన్ను దేవుడు పాపి అని పిలవడానికి కోరట్లేదు, నిన్ను దేవుడు పరిశుద్ధులని పిలవడానికి కోరుతున్నారు. అందుకే పరిశుద్ధత నిమిత్తమే దేవుడు ఏం చేసి తీరింది? మొదటిగా ఏదేని తోటలోనే ఒక వధింపును జరిపించి తీరింది. నిష్కలంకమైన, ఏ రీతి కలిగిన మరణానికి ఇష్టం లేక, మరణించడానికి ఆశ లేని ఒక గొర్రె పిల్లను దేవుడు ఏం చేసి తీరారు? ఆదాము హవ్వలకు ప్రతినిధిగా బదులుగా దేవుడు వారి కొరకు ఏమి యాగమర్పించి తీరి వారిని పరిశుద్ధులుగా చేయడానికి. అలాగైతే ఆరాధనకు వస్తే, ఆరాధన పాల్గొంటే పరిశుద్ధులు అయ్యే చేష్ట దొరుకుతుంది. మరి అక్కడ కూడా నీ బిల్డప్ రాజాని నేను నాకన్నా మొనగాడేవాడు, నో ప్రాబ్లం. పేడలో గలీజి పురుగులు పెరగట్లేదా? అదే గలీజి పురుగుని పక్కకి పెట్టేసి పేడ ఇంటికి పెద్దకల కింద రాయట్లేదా? హలో, నాతో ఉన్నారా లేదా నాకు తెలియట్లేదు. ఉపవాసం చేసే దేనికి? పరిశుద్ధత కొరకు ఒక ఆతృత. దేవుని సన్నిధిలో స్వార్థ చేసే దేనికి? నేను పరిశుద్ధులై ఉన్నా, నువ్వు కూడా పరిశుద్ధులై ఉండి తీరడానికి ఇచ్చే హెచ్చరిక. అది కొందరికి లేదు. ఘోరం అన్ని భాషలు హ్యాపీ అమ్మ, అన్ని భాషలన్నీ స్వార్థ చెప్పింది.
సువార్త చెప్పని పాదం ఎంతో మనోహరం మన బైబిల్ చెప్తున్నది. నువ్వు చెప్పలేకపోతే, ఇంటికాడ నుంచి గడప చెప్పలేకపోతే నీ పాదం గలీజ్ అయిపోతుంది, నీ జీవితం గలీజ్ అయిపోతుంది, నీ పద్ధతులనే అపవిత్రతకు మారిపోయి తీరుతుంది. అందుకే పక్కటి వేళ అర్థం చేసుకుంటారండి. యేసయ్యని దేవుడు పంపించాల్సిన ఉద్దేశం, ఆయన ఇంటికాడ ఖాళీగా కూర్చోవచ్చు కదా, ఇంటికాడ అంటే పరలోకంలో ఖాళీగా కూర్చోవచ్చు కదా. ఆయన కూర్చోలే కారణం ఏంటిది? ఆయన మమ్మల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆతృత. ఆయన మనల్ని సంఘముగా, పరిశుద్ధ కన్యకగా, దేవుని కన్ని సన్నిధిలో ముడతలు లేక, ఏ రీతి కలిగిన కలంకం లేక నిన్ను ఏం చేయాలి? ప్రజెంట్ చేయాలని కోరుచున్నారు. మీ కొడుకుకి మీరు పెళ్లి చేసినప్పుడు 2 సార్లు కాపురం చేసుకొని జీవించిన దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేస్తారా? ఎవరికైనా దేవుని పేరు గొప్ప ఏ వ్యభిచారిని తీసుకొచ్చి అంత ధైర్యం ఏం ఎవరికి లేదు. ఉన్నారు, లేదని నేను చెప్పట్లేదు, అలాంటి చేసేవాళ్ళు ఉన్నారు. మా కస్సైన ఒకరు ఉన్నారు, వాళ్ళకి ఒక సమస్య ఉంది. ఆ సమస్యలో ఏంటి తెలుసా? వేశ్యావృత్తిలో చేసిన అమ్మలు కానీ, ఆ తల్లులు కానీ ఎవరైనా ఉంటే వారిని ఏం చేసుకుని తీరేది? శరణం ఇచ్చి వారి ఇంట్లో ఉంచి, వారికి వాక్యాలు బోధించి, పని నేర్పించి, వారికి వివాహ సంబంధం కూడా. ఈ అభిషేకం అన్ని అక్కడ వివాహం వచ్చిన ఎవరికి వాడదాం, పెళ్ళి అల్లెళ్ళు శుద్ధి మహిమలే అక్కడికి రావాలి. కానీ గొప్ప విషయం ఏంటంటే అక్కడ కూడా చాలా మంది ఏం చేసుకుంటున్నారు? వివాహాలు చేసుకుంటున్నారు, జీవితం ఇచ్చి తీరు. అందుకే కిందటి వారం దేవుని యొక్క దాసుడు వివాహం గురించి చెప్తున్నాడు. రక్త సంబంధాల మధ్యలో వివాహం చేసే కారణం ఏంటి? గొడవలు ఏం రాకుండా ఉండకూడదు. బాబు బైబిల్ ఎదిరిస్తాను, పరిశుద్ధతకి అంకితం కాదు. ఓకే, అప్పుడు మీరు వాదించుకొని వస్తారు, అయ్యో మీరు గొప్ప మాట అనేస్తున్నారు కదా, ఆగా మగవాళ్ళకి పిల్లలు పుట్టారు కదా, వాడికి మరి మీరేం ఇచ్చారా సంబంధం? ఎలాగైనా అడుగుతారు కదా. మీ మొక్కలు చూస్తే నాకు అర్థమైపోయింది ఎలా క్వశ్చన్లు అడిగే వాళ్ళని. వాళ్ళకి ఎక్కడి నుంచి పిల్లలు ఇచ్చేసారు, మీరు వెళ్ళి ఇచ్చారా లేదా మీ కూతురు వెళ్ళి ఇచ్చారా? మన ఆ కూతురికి ఏమి ఇవ్వలేదు. దేవుడు ఇచ్చిన వ్యవస్థితులు ఆది మానవులుగా ఆదామవ్వలను దేవుడు సృష్టించినప్పుడు వారికి దేవుడు ఒక ప్రత్యేక కృపను చేయడం సంతాన భాగ్యం ఇచ్చారు. ఎలకలకి సంతానం ఎన్ని పుడతాయి ఒకేసారి? పందులకు ఒకేసారి ఎన్ని పుడతాయి? అది లెక్కెట్టండి. అప్పుడు విస్తారంగా సంతానం పెరుగులుగాక అని చెప్తే ఆదామవ్వలకు పుట్టిన సంతాన క్రమావళి లెక్కలేనట్టుగా ఉండేది. అది అర్థం చేసుకోవాలంటే వాక్యం తెలియాలి. కేవలం బైబిల్లో ఎంతమంది పేరే రాసి ఉంది, ఆదామవ్వల పేరు మాత్రమే రాసి ఉంది. మీరు ఈ దమాయించి ప్రశ్నించిన అడిగలు అన్నాడు, అందరి పేరు రాయొచ్చు కదా, మరి బైబిల్ నీకు సరిపోదు, ఇది మోసుకోవడానికే నీకు చేత కాదు, ఇంకా అన్ని వంట మాత్రమే. లాజిక్ మాట్లాడుతున్నావు. నువ్వు ప్రశ్న అడుగుతున్నాను, నేను అడుగుతాను. నీ పూర్వీకుల 5వ తరం గురించి మీ తాత పేరు చెప్పు, ఏ ఊరు చెప్పు, మనం డెడప్ మాట మాట్లాడాలి. 5 తరములో ఉన్న చరిత్ర మనకు తెలియదు. నువ్వు పుట్టిన తర్వాత నీ తర్వాత 5 తరములు పుడతారు, వాళ్ళ చరిత్ర కూడా నీకు తెలియదు. అటు తెలియదు, ఇటు తెలియదు, ఇది మాట్లాడేది. హలో, ఇలా తర్కించే మనోభావం ఉంటే జీవితాంతం ఏం చేసి తీరుతారు? ఇలా తర్కించుకునే ఉండి తీరుతారు. దానికి బదులుగా తర్కించుకోకూడదేవో, నువ్వు నన్ను పరిశుద్ధుడిగా చెయ్యాలని పిలిచావు కదా, నేను పరిశుద్ధుడిగా మారి తీరుతాను. ఇశ్రాయేల్ ప్రజలకి బలి అయ్యే నైవేద్యాలు, అదే రీతిగా ఇశ్రాయేల్ జనాంగములు పాలిపింపు ఇచ్చిన కారణం ఏంటో తెలుసా? ప్రజల లోపల పరిశుద్ధత వ్యాపరించి తీరాలని. అందుకే దేవుడు ప్రత్యేకంగా చెప్పిన మాట పరిశుద్ధులుగా ఉండి తీరాలి. రెండోదిగా చెప్పిన మాట 3వ వచనం, నీ కుటుంబంలో అమ్మా నాన్నని ఏం చేయాలి? గౌరవించి తీరాలి. వారి మాటకి ఏమై తీరాలి? లోబడేటట్టుగా ఉండి తీరాలి. 3వదిగా చెప్పిన మాట ఏంటో తెలుసా? సబత్తును నీవేం చేసుకు తీరాలి? నీవు పాటించుకు తీరాలి. సబత్తు అని చెప్తే అది ఇశ్రాయేల్ ప్రజలకు వర్తించే ఒక విషయం. వారానికి ఒక రోజు, అదే రోజు శనివారం రోజు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనం ఆదివారం అని చెప్పి టుక్రం కొట్టేస్తున్నాం. ఆదివారం కదా, ఎప్పుడెప్పుడు సంఘం కూడుతున్నాం అప్పుడప్పుడల్లా. మనం కూడా ఆ సెట్టింగ్ అని చెప్తున్నాం. ఆదివారం వచ్చి పెద్ద బిల్డప్ కాడ కూర్చో, మిగతా రోజులు అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడే పరిశుద్ధత స్క్రూటినైజ్ అయిపోయింది. మీ అమ్మా నాన్న ఏమో నీకు అమ్మా నాన్నే, పెళ్లి చేసుకొని తెచ్చిన అత్త మామ నీకు అమ్మానా? హలో, పెంచండి అలాంటి పిల్లలకి. అందుకే మొన్నటి రోజు ఎక్కడ వివాహానికి వెళ్ళినప్పుడు నేను చెప్పిన ఒక మాట, ఒక కుటుంబంలో పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకునే ముందు అర్థం చేసుకోండి, ఆడికి ఎలాంటి టేస్ట్లో ఉన్న అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి. ఒక అబ్బాయికి ఉన్న ప్రత్యేకత, ఎప్పుడు నాన్న పోలికలో ఉన్నవాడిని ఎప్పుడు ఎంచుకొని చూస్తాడు.
చెప్తున్నాను, అమ్మ పోలికలో ఉన్నవాడిని ఎప్పుడు చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆడు కోరే పిల్లని కూడా ఎలాంటి దాన్ని అమ్మ నాన్నకి తగ్గట్టుకున్న స్వభావ తరగతి తగ్గట్టు. ఇప్పుడు నీ ఫ్యామిలీ లైఫ్ లో కరెక్ట్ లేదు అనుకో, అది తెచ్చుకున్నది దానికి మించిందని చెప్తాడు. అన్ని కుటుంబాలు ఏమి సెట్ కావట్లే. నిన్న కూడా బార్బర్ షాప్ లో కూర్చొని మాట్లాడుతా అయ్యా ఏడని నేను ఇంత సంతోషంగా ఉన్నాను, నా జీవితం సర్వనాడు బాబు. ఏం కాదురా బాబు, నోరు మూసేస్తే అన్ని సెటిల్ అయిపోద్ది. ఇది అలా అన్నింటికి వాగేస్తే ఇంకేం మరి, నాన్నతో కూడా వాగేస్తాడు, అత్తతో కూడా వాగేస్తాడు, అందరితో వాగేస్తే ఇంకేం చేయలేడు నువ్వు. కొన్ని సిచ్యువేషన్ లో ఏమైతే రాదు, మనం సైలెంట్ అయి ఉండి తీరితే మిగతా పనులు దేవుడు చేసుకు తీరుతాం. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, దేవుని యొక్క బిడ్డలుగా అమ్మా నాన్నని ఏం చేయాలి, గౌరవించాలి. నీకు ఒక అమ్మా నాన్నని వెళ్ళి చేస్తే ఇంకొక ఫ్యామిలీని దేవుడు నీకు అత్తిస్తున్నాను. సొంత నాన్నని చూడలేను, అత్తి నాన్నని ఏం చూస్తాడు. అత్తి నాన్న అంటే అత్తిచ్చే నాన్నేం కాదు, అత్తి ఆ రీతిగా నాన్నని నీవేం చేసుకోగలగాలి, మార్పించుకోగలిగి తీరాలి. అందుకే నేను ఎప్పుడు కూడా అత్త మామ అని నేను చెప్పడానికి ప్రోత్సహించను. కారణం నేను ఆ సిద్ధాంతం నమ్మని వాడు. ఒక అమ్మ నాన్నని ఇచ్చేటప్పుడు ఇంకొక అమ్మ నాన్నని ఇప్పుడు ఇరువురిని ఒకే రీతిగా ప్రేమించగల ఆడ మగాడయ్యాలి. మరి తింటాంగ్ అయితే మరి ఏం చేయలేవు. అత్త మామని చూడలేని వాడు ఎవడు ఇండైరెక్ట్ గా చెప్పేస్తాడు, మనం ఏం లేను. నీకు పిల్లలు ఉండొచ్చు, సంతాన భాగ్యం ఉండొచ్చు, అచ్చిపోయి ఉండదు, కానీ పనులన్నీ నిష్ప్రయోజనమే. అందుకే దేవుడు కుటుంబాన్ని విలువించింది. మూడోదిగా దేవుడు దేనికి సబాతను విలువించింది. నాలుగోదిగా దేవుడు 4వ వచనం చెప్తున్న మాట, విగ్రహారాధనకు ఏం కాకూడదు, నీ మనసు. ఈ 3 కారణాలు చాలు నిన్ను విగ్రహారాధనకు నెట్టడానికి. ఒకటి, పరిశుద్ధత లేకపోవడం. రెండోది, నీ అమ్మా నాన్నని గౌరవ, అది అందులో ఆత్మీయ తండ్రి కూడా వస్తాడు. గౌరవించలేదనుకో, నువ్వు అయ్యగారి మాట కూడా చర్చ చేయకూడదు, నువ్వు విగ్రహం స్థాపించేసావు, అది నీ మనసులో ఉంది, ఇప్పుడు అది ఇంటి బయట వేలాడుతుంది. మూడోదిగా ఆరాధన కోడికలు సంఘముగా కలిసి వచ్చిన సందర్భం ఎక్కొట్టేస్తే నువ్వేం స్టార్ట్ చేసేసావు, విగ్రహం స్టార్ట్ చేసావు, పువ్వులు వేసావు, అర్చనలు వేసావు, నువ్వు సంపాదించిన డబ్బు ఆడికే ఇచ్చేది. అర్థం కావడం కష్టం అనుకుంటా. అందుకే 4వ వచనం చెప్తున్నా మాట మీరు చూడండి. నేను హిందువుల గురించో విగ్రహాలు చేసే వాళ్ళ గురించి నేనేం చెప్పట్లేదు. నేను చెప్పేది క్రీస్తును రక్షకునిగా అంగీకరించి, క్రీస్తు వాక్యాన్ని నా జీవిత భాగ్యం అని ఎంచుకొని, క్రీస్తు అడుగాడు జాడలో నడుచుకొని విగ్రహాలను చేసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. హిందువులు వచ్చి తగ్గితే నా సంబంధం లేదు, నేను ఈ విషయం ఏం టచ్ లేదు, టచ్ చేయడం కూడా అది మీ ఇష్టం, మీ సిద్ధాంతం, దానితో నాకే రీతి కలిగిన పాలు పింపు లేదు. అది మీరు చేసుకోవచ్చు, అది మీ పద. కానీ క్రీస్తులు ఎరిగిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, నీటిలో మునిగి బాప్తిజం పొందిన తర్వాత, ఆత్మలో అభిషేకం పొందిన తర్వాత, వాక్యం వినిన తర్వాత, వేర్పాటు చెందిన తర్వాత, రొట్టి బల్లాలను తినిన తర్వాత, ప్రార్థనా జీవితంలో కొనసాగిన తర్వాత, అపోస్తలుల బోధలో జీవించిన తర్వాత నీవు ఏం చెయ్యకూడదు. అందుకే అక్కడ ప్రత్యేకంగా ఏం చెయ్యొద్దు అని చెప్తున్నారు. ఒక సంగతి 4వ వచనం, ఓ లార్డ్ అనంటే దాని అర్థం తిరుగుతారు, అందుకే తిరగకూడదు. ఇక్కడ సైన్ బోర్డులని పెట్టేది దేనికి తెలుసు, నువ్వు పెద్ద మొనగాడివని యాక్టింగ్ చేసేస్తావు. అక్కడ రాస్తుంది ఏమని, ఎక్కడ 30 కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్ళాలి. నువ్వు మొనగాడు అన్న విషయం బోర్డు పెట్టినోడికి తెలుసు, గవర్నమెంట్కి తెలుసు. నువ్వు 90లో వెళ్తామని, అందుకే ఇక్కడ రాశారు. అర్థం కాలేదు. ఇక్కడ రైల్వే పట్టాలు ఉన్నాయి, మెల్లిగా వెళ్ళాలరా నాయన, నాకు తెలుసు. నువ్వు తూము స్టూడియోలో ఇక్కడ ఎగ్రెట్ చేసుకుని వెళ్ళిపోతాను, అందుకే ఇక్కడ నాకు రాశారు. అర్థం కాలేదు అనుకున్నా. హలో, విగ్రహారాధన 2 రీతిలుగా ఉన్నాయి. ఒకటి రహస్య విద్యారాధన, రెండోది పరస్య విద్యారాధన. రహస్యం ఎప్పటికీ కనబడదు, ఫుల్ ఏసిటింగే, ఫుల్ యాక్టింగే, రహస్యంగా పెట్టేసుకొని ఉంటాడు. ఆడి గుండెల్లో, ఆడి ఇండ్లల్లో, ఆడి బండుల్లో, ఆడి పనిగాడ ఎక్కడో ఒకడ ఏం చేసి ఉంటాడు, స్టాపింగ్ చేసేసుకొని దానిని మొక్కి దేవుని ఏం చేస్తుంటాడు, విసర్జించాడు. అందుకే పద్ధతిగా దేవుడు వాక్యములు స్పష్టంగా చెప్పిన మాట ఏంటి, అది విగ్రహారాధనలోకి వెళ్తారు అని పరిశుద్ధాత్మ దేవుడికి బాగా తెలుసు. అతను ఎవరు అనుకుంటా, ఇప్పుడు చెప్తాను ఎంతమంది విగ్రహారాధనలకు వెళ్ళారు అన్నది. హల్లెలూయా. ఒకసారి 4వ వచనం చదవండి. విగ్రహారాధనలు ఎట్లాంటి దేవత, నిజమైన దేవతను అర్థం చేసుకొని దాని పోలి రూపంగా దేనిని తయారు చేసావు, వ్యర్థం.
వ్యర్థం అంటే వేస్ట్, అటర్ వేస్ట్. దానివల్ల ఏముండదు, ఉపయోగం ఉండదు, శ్రేష్టత ఉండదు, ఘనత ఉండదు, ఏముండదు. కానీ నువ్వు దాని ద్వారా ఏం చేయవచ్చు, చెప్పి 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 తెచ్చుకోవచ్చు. అర్థం కదా? తర్వాత చెప్పిన మాట, ఓ లార్డ్. దాని అర్థం నిజ దేవుని తెలిసి ఆయనకి సమరూపిగా. అంటే తొలి ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన పద్ధతులు నీకు నచ్చకపోతే నువ్వేం చేస్తావు, అది పాస్టర్ని వెతుకుతావు. ఈ పాస్టర్ని తెచ్చుకుంటే బాగుంటుందా, ఈ పాస్టర్ మనం తెచ్చుకుంటే బాగుంటుందా, అది వచ్చారా విగ్రహం స్థాపించేసావు. అర్థం కాలేదు. బైబిల్లో రాయబడి ఉన్నది మీరు విగ్రహారాధన చేయకూడదు. నీ మనసులో కూడా అలాంటి తపన ఏం చేయకూడదు, రాకూడదు. అందుకే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా, విగ్రహారాధనకి సంబంధించినదే. అందుకే మొదటి ఆజ్ఞ దేవుడు చెప్పినది ఏంటిది, నేను తప్ప నీకేం ఉండకూడదు, వేరే ఒక్క దేవుడు కూడా ఏం చేయకూడదు, ఉండకూడదు, ఉండే అవకాశం ఇవ్వకూడదు. అందుకే రక్షణ పొందిన చర్యలో చెప్పే మొదటి మాట, యేసయ్యే నా ప్రభు, యేసయ్య తప్ప ఇంకెవరికి నేనేం చెయ్యను, ప్రభువుగా అంగీకరించే సిద్ధాంతం ఇవ్వను. అది చెప్పగలిగే మనగాడైతే చెప్పు. యేసయ్య నా దేవుడు, మరి నిలబెట్టలేనప్పుడు మరి యేసయ్య నీ దేవుడు. 90% జనాంగం యేసయ్యని దేవుడిని అంగీకరించిన వారే యేసయ్యని విడిచిపెట్టేది. కారణం ఏంటిది, యేసయ్యను దేవుడిగా ఏం చేయలేదు, పెట్టలేకపోతున్నారు. ఉదాహరణ చెప్తాను, నువ్వు 10 లక్షల రూపాయలు నీ ఇంటికి ఏదో అమ్మేసి వచ్చింది, ఓకే. యేసయ్య నీ దేవుడు అయితే ఆ డబ్బుల్లో నుంచి కేక శబ్దం వినిపిస్తుంది, నాయనా అన్యాయమా, దోచుకున్నదా, దొంగిలించినదా, వ్యభిచారంతో తెచ్చినదా, అపవిత్రతో ఈ శబ్దాలు వినిపిస్తాయి. అర్థం కాలేదనుకుంటా. మా ఇంట్లో ఒక సిద్ధాంతం ఉంది, పరాయి కూడా రూపాయి మా ఇంటికి మేము ఏం చేయము, కూతురు కలిగిన డబ్బులు మేము తేము. ఆ రోజు ఉన్న సిద్ధాంతం ఈ రోజు కూడా అదే ఫాలో అవుతున్నాం. దానివల్ల ఎవరు మనకి ఏ పెద్ద గొప్పతనం మానేది ఏం లేదు, మనశ్శాంతి ఉంది. డబ్బు లేనోడు, ఇటు పనికి రానోడు, ఏ దత్తమ్మ ఓల్డ్ అనుకో, నో ప్రాబ్లం. సిద్ధాంతం మీద మేము నిలబడున్నాం. ఏంటిది, ఎవడు వేదన పడిన ఒక్క రూపాయి సొమ్ము నేనేం చేయను, నాకు గడప లోపలకు కూడా రానివ్వను. కారణం ఏంటో ఆ సిద్ధాంతంలో నిశ్చయం అయి ఉన్నాను. హలో, నాతో లేరా? నీ సంపాదనలో తెచ్చినది ఆడ అన్యాయంగా తెచ్చిందా, అది కాదు, అది దేవుని వాక్య వ్యతిరేకంగా ఉన్నది, దాని శబ్దం నీకు ఏమై తీరుతుంది, అది ఆ వినబడి తీరుతుంది. అది విన్నోడు మనసాక్షికి క్రమపరిచి, వద్దురా నాయుడు, దీనితో నాకు ఏ రీతి కలిగిన ఏమొద్దు, పాలు. అదే జక్కైకి జరిగిన మాట. జక్కైతో యేసయ్య ఒకే ఒక మాట అన్నారు, ఏమని, కూకున్న చెట్టు కాడి నుంచి ఏం చెయ్యి. ఏంటి చెట్టు అంటే, చెట్టుకున్న ఒక ప్రత్యేకత, చెట్టు లోపల ఒకటి కూకున్నాడు అనుకో, ఎంత నాటకం చెయ్యాలన్నా చేసుకోవచ్చు. బట్టలు ఇప్పేసినా బయట ఉన్నాడు కనబడదు, ముఖం మాత్రమే కనిపిస్తుంది. ఆకుల మధ్యలో కాకులు, అందుకే కదా కాకులని ఆకుల మధ్య కూకునే కారణం, గూడి పెట్టే కారణం, ఎవడికి ఏం చేయకూడదు. చక్కగా కూడా ఎవడికి కనబడకూడదు, నేను మాత్రం ఏం చెయ్యాలా, ఏ చెయ్యండి. నా జరిగే పద్ధతి లేదు. వాస్తవంగా పరిశుద్ధత నీలోకి రావాలి అంటే కూకున్న గూడుని ఏం చేసి తీరుతారు, దేవుడు దింపే తీరుతారు. దిగిన వెంటనే ఈడి లోపల ఏమొచ్చి తీరింది, గొప్ప మార్పు రావడం ప్రారంభించింది. దిగి యేసయ్య చెప్పిన మాట, నేడు నేను నీ ఇంటిలో. యేసయ్య ఈ కాలంలో కొందరు ఇంటికి రాలేరు. యేసయ్య వస్తే చెప్తారు, ఓరే బాబు ఫోన్ తీరా నాయన, ఉన్న గలీ సినిమాలు అన్ని చూసేసి హల్లెలూయా స్తుతి మా పాట ఒకటి, తగ్గేది లేదు పోతున్నాడు. దాని తర్వాత యేసయ్య పరిహారి, యేసయ్య వస్తే చెప్తారు, బాబు పరిహారి అతి. ఒక పాస్టర్ గారు ఫోన్ నేను తీసుకుంటే ఫుల్ సినిమా పాటలే, దాని మధ్యలో వేసి పాటలు. నేనన్నా ఇదేంటి కలిపి వ్యాపారమా, అయ్యి కలిపి ప్రెగ్నెంట్ అయిపోయి కొత్త కొత్త సిస్టర్లు వచ్చేస్తాయి, తీసేయండి. హలో, నాతో లేరు అనుకుంటా. హలో, యేసయ్య నీ ఇంటికి వస్తే అపవిత్రంతా చెందిన ఒక్కొక్కటి లెక్కేసుకొని ఏం చేస్తాయి, నడిచి వెళ్ళిపోయి చూడొచ్చు. నీళ్ళలో యేసయ్య లేదు కాబట్టి ఏమీ అర్థం కావట్లేదు. ఆరాధన ఎక్కొట్టే నో ప్రాబ్లం. బైబిల్ చెప్తుంది, నువ్వు రోగాక్రాంతులు అంటే ఇంటికాడ కూకోలేదు, మంచం పట్టుకుని ఇక్కడ రావాలి.
మరి నువ్వే దేవుడి వాక్యం విన్నావు కానీ దానికి కలిసి దేవుడు బాబు విశ్వాసం చెందినోడు ఏంటి మందరం అద్దె తెచ్చుకొని నలుగురిని సాక్ష్యమే అవుతుంది. నలుగురు ఈడేట్రా బాబు మంచం మీద నెత్తికెళ్ళిపోతున్నాడు. ఏంటి పిచ్చడి అయిపోయాడు ఏంటి అంబులెన్స్ పిలిస్తే అయిపోయి నేను మంచం ఎత్తుకొని ఈడ ఎక్కడికి వెళ్ళి తెచ్చి పడుకో మామూలుగానే చర్చిలో 3 మంది పడుకుంటున్నారు. ఈడోడు పడుకుంటే ఏం పెద్ద కనీసం వాక్యమే నేను పడుకుంటాడుగా. హల్లెలూయా. బైబిల్లో ఉన్న చర్యలో రోగిగా ఉన్న వాళ్ళు ఎక్కడ సేవకులు నివసించినా ఆ ప్రాంతంలో పడుకోబెట్టేవారు. కానీ జీవితంలో లేదు. అల్లెలు చేస్తుంది మేము ఘోరం ఆపండి బాధ్యత. ఈది గుమ్మం కాడ ఏం చేసేవారు? ఎందుకు ఈది గుమ్మం కాడ పెట్టారు? చర్చిలో చూడలేదు కాబట్టి. అర్థం చేసుకునే పరిజ్ఞానం లేదు. ఏంటి అర్థం? సేవకులు వెళ్ళిన చోటల్లా తీసుకుని వెళ్ళారా? ఎక్కడ కూడిక జరిగిందో అక్కడికి వారు ఏం చేసుకు తీరారు. తీసుకెళ్ళలేదనుకో ఈ పడుకున్నాడు ఇంటికాడ దైవం అయిపోతాడు. నన్ను పూజించండి రా, నన్ను సేవించండి రా అని చెప్తాడు. హలో. అందుకే దేవుడు ఇచ్చిన ఆజ్ఞాక్రమావళిలో మొదటి ఆజ్ఞ ఏంటిదో తెలుసా? ఏమై తీరాలి? దేవునికి యథార్థంగా అర్థం చేసుకు తీరాలి. యేసయ్య తప్ప ఇంకొకడు నీకేం కాకూడదు. ఇప్పుడు మీకు ఒక కన్ఫ్యూషన్ రావద్దు. యేసయ్య దేవుడా, యెహోవా దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా? యేసయ్య దేవుడా, యెహోవా దేవుడా, పరిశుద్ధాత్మ. మనకి అదే కదా ప్రాబ్లం. ముగ్గురు దేవుడే, ముగ్గురు ఒకే వ్యక్తిత్వమే, కానీ వారికి అప్పగింపబడిన పని వేరేగా ఉంది. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. మా కుటుంబమే చూద్దాం. మా నాన్న నాకెవరు? నాన్న. ఓకే. వాళ్ళ నాన్నగారు కొడుకు, వాళ్ళ తాతగారు మనవడు. ఓకే. అప్పుడే ఒకే చర్యలో నాకు నాన్న అవుతున్నప్పుడు ఒకరికి మనవడు, ఒకరికి కొడుకు, ఇంకొకరికి భార్య. ఏంటది? ఒకే మనిషే. ఆయన కొడుకుగా నన్ను చేర్చుకున్నాడు, భార్యగా మామను చేర్చుకున్నాడు. ఆ ధర్మం వారికి కావాల్సిన చర్యలో ఏం చేసి చేసుకుంటూ వెళ్తున్నారు. తాత మనవడు కాబట్టి అప్పుడప్పుడు ముద్దులు పెట్టుకుని విజయమ్మ 100 తీసుకో, 200 నాకెవడో. నన్ను చూడలేదు కదా, అర్థం కాలేదు అనుకుంటాను. అప్పుడు త్రియేక దేవునికున్న సహవాసం కూడా అట్టిదే. వారి ముగ్గురు ఒక్కలే. అప్పుడు మీకు చాలా సందేహాలు రావచ్చు. యేసయ్య ఎప్పుడు వస్తారో ఎవరికి తెలియదు కదా. కొన్ని విషయాలు వారేం చేశారు, కొన్ని విషయాలు వారి పరిచర్య నిమిత్తం ఏం చేశారు, సీక్రెట్ గా ఉంచారు. అంతే కదా. ఇప్పుడు పాస్టర్ గారికి మీ సీక్రెట్ కొన్ని తెలుసు కదా, మీ భర్త కూడా తెలుసుకుంటూ ఉండదు, నాకు చెప్పరు. కావాలంటే అది పెట్టుకుని అడ్డం పెట్టుకుని నిన్న ఏం చేయొచ్చు, కత్తి మీద నిలబెట్టచ్చు. నిలబెట్టరు. కారణం ఏంటిది? అదే ఆ సేవా పరిచర్యకున్న పాలసీ అది. కొందరికి ఇదే ప్రాబ్లం. ఉన్నది లోన్ దాచుకోలేదు. ఎక్కడికో వెళ్ళి ఏం చేయాలా, కక్కెత్తచ్చు. ఎలాంటి ఒక విశ్వాసం ఉన్నాడు. పాస్టర్ గారికి ఒక రసం చెప్పారు. వీడికి ఏం చేయాలో అర్థం కాదు. కడుపులో పెట్టలేకపోయాడు. అడిగి పరిగెట్టి వెళ్ళిపోయి అడిగిలా మొత్తం గ్యాకేసాడు. అక్కడే ఒకడు ఏం చేస్తుండేవాడు, కర్రలో ఆడి అన్నాడు. ఆడొచ్చి ఈ ఇంటికి వచ్చిన దానికన్నా స్పీడ్గా ఆడుతూ ఊరంతా కాదు. హలో. అందుకే దేవుని గురించి అర్థం చేసుకోలేదు. త్రియేక దేవుడే మనకి. యెహోవా దేవునికి ఉన్న పరిచర్య యెహోవా దేవుడు చేశాడు. యేసయ్యకు ఉన్న పరిచర్య యేసయ్య చేశాడు. పరిశుద్ధాత్మకు ఉన్న పరిచర్య పరిశుద్ధాత్మ చేశాడు. ఈయన ముగ్గురు కూడా ఆత్మరూపులే. హలో. ఈయన ముగ్గురు గారు ఒక్కలే. ఇప్పుడు నీ శరీరంలో ఏముంది? 3 రీతి కలిగిన విభజన: శరీరం, ప్రాణం, ఆత్మ. ఏదో ఒక విభజన చూపించు. చచ్చిపోతేనే విభజన అయిపోతుంది. అప్పుడు ఏమంతా మాలంటాడు, మొడహిగల శవం అయిపోయినాడు. ఏమే ప్రాణాత్మ వెళ్ళిపోయింది కాబట్టి. అలాగైతే అలాంటి ఒక విభజన ఎవరికి ఉంది? దేవుని తత్వము కూడా అది అర్థం చేసుకోవాలి. దానికి సవాళ్ళు అడిగితే అర్థం కాదు. వాక్యం చదివి దేవునితో అనుబంధం ఖాయం చేసుకు తీరాలి. తండ్రి అయిన దేవుడు తనకున్న చర్యలో ప్రజలు నాశనం అయిపోతున్న పర్యలో వారిని విడిపించుకు తీరడానికి ఒక యాగ వస్తువుగా ఆత్మను శరీరంగా ఏం చేసి ఈ భూమిలో అవతరింపజేశారు. అందుకే యేసయ్య జన్మ ప్రత్యేక జన్మ. తల్లి తండ్రి కలయిక లేక పరిశుద్ధాత్మకి వాక్యానికి ఉన్న సారాంశంలో తన జన్మ జరిగింది. అందుకే
కొందరు అడిగేస్తారు, ఓ నాయనో ఈ మూడో దేవుడు కూడా కడుపు చేసేసాడట. పిల్లలు మీరే పిల్లలు మంచిగా ఉంటారు. మిమ్మల్ని ఒక్కొక్కరు అడిగే పేసిన ఎవరు పరిశుద్ధాత్మైన దేవుడు మరి అని కడుపు ఓరు బాబు నీకు అర్థం అవ్వట్లేదు అనుకుంటాను. మరియా కడుపుతో అయిన కారణం పరిశుద్ధాత్మ ప్రవాహం మాత్రం కాదు, దేవుని యొక్క శక్తి కూడా వాక్య శక్తి కూడా ఏమైంది, సహాయం చేసుకు తీరింది. అలాగైతే అర్థం చేసుకున్న వాక్యము ఆత్మశక్తి సామర్థ్యం నీలో కలవగలిగితే నీలో ఒక నూతన జన్మ జరిగి తీరొచ్చు. దానినే మనం బైబిల్ వాక్యాలలో కొత్త జన్మ, కొత్త సృష్టి, కొత్తగా మార్పు చెంది తీరడం అని చెప్పవచ్చు. జన్మ పొంది కొత్తగా జన్మించిన వాళ్ళైతే దేవునికి స్తోత్రం చెప్పండి, జన్మించలేకపోతే స్తోత్రం తర్వాత నేర్చుకోండి. హలో, యేసయ్య జన్మించినట్టుగా నీలో కూడా ఒక జన్మ జరిగి తీరాలి. ఎందుకు ఆ జన్మ జరిగి తీరేది? ఎంతకాలం నువ్వు ఏదో దేవుని సేవించేవాడు, ఈ కొత్త జన్మ జరిగిన తర్వాత నీ దేవుడు ఎవరు? యేసయ్యే నీ దేవుడు, పరిశుద్ధాత్మే నీ దేవుడు, యెహోవాయే నీ దేవుడు. ఆయన తప్ప ఇంకొకరికి కూడా ఏం లేదు, నాలో చోటు లేదు. అందుకే పరిశుద్ధాత్మతో సహవాసం ఉండాలి 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 అండి. కొందరికి డప్పు కొడితేనే పరిశుద్ధాత్మ వస్తుంది, లేకపోతే ఏం రాదు. బాబు అలా కాదు నాయన, డప్పు కొట్టేటప్పుడు వచ్చే ఆత్మ కాదు, అలా అపార్థం చేసుకోమాకండి. ఇష్టపడిన వారికి అడిగిన వారికి ఇచ్చిన పరిశుద్ధాత్మ. నీకు ఆశ ఉండాలి ఏమని, నీకు గ్లాసు నీళ్ళు తాగాలని ఆశ ఉంది, కొలై ఆశించే తగ్గుతాయి. నువ్వు కొలై ఆశించే కొలై లెక్కన ఇస్తాడు, గ్లాసు లెక్కన ఇస్తాడు. అందుకే అడుగు వారికి ఎంత అధికంగా పరిశుద్ధాత్మ ఆయన ఏం చేయగలిగి తీరుతాడు, కుమ్మరించగలిగి తీరుతాడు. ఆయన సముద్రమే ఇవ్వడానికి ఆశ ఉంది, నీకెంత కావాలి? గ్లాస్ ఇడి చాలు, చరబ్బా సబ్బరబ్బా చాలు. దీంతోనే మొత్తం జీవితాంతం మొత్తం ఏం చేద్దాం, అద్దెలు మొత్తం కట్టుకొని రోగాలు మొత్తం చికిత్స పొందేసి పాస్టర్ గారికి ఇవ్వాల్సిన ఫోన్ గురించి సెట్ అయిపోతారు. ఓరే బాబు దాన్ని పెంచు. హల్లెలూయా. అందుకే ఈ పాలలో ఎవరికి ఏమి అక్కర్లేదు, తొలి ఏం దూకి దూకారు, ఇప్పుడేమో మొత్త పప్పులు అయిపోయారు. ఏం ఆరాధన ఇప్పుడు ఎక్కడికి అయిపోయింది, పోయింది. ఇప్పుడు ఏం లేదు, ఆత్మశక్తి మీద ఆసక్తి లేదు, లోకశక్తి మీద ఆసక్తి. అప్పులు ఇచ్చినోడు ఎత్తాడా ఇవ్వడా, ఆడు నన్ను సాయం చేస్తాడా ఈడా, నా పెళ్లికాడు వస్తాడు, దానికి వెళ్ళిపోయి దీన్ని విడిచిపెట్టేసావు. హలో, నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లే. అందుకే ఇప్పుడు వాక్యం తిరగడిపోయింది. ఇన్నాళ్ళు ఆత్మశక్తి మీద ఆధారపడిన ఈడు గుర్రం మీద తిరిగిపోయాడు, మనుషుల మీదకి తిరిగిపోయాడు, విగ్రహం స్థాపించేశాడు. ఇలాగే విగ్రహం తయారయ్యేది. హలో, ఈ టాపిక్ చాలా గొప్ప టాపిక్ ఇది. హలో, నేను మాటలేని ముగించాలని కూర్చున్నాను. పరిశుద్ధత చెందిన దేవుని బిడ్డలు ఎప్పుడు ఏం చేయాలి, ఇది నిజంగా దేవుడా కాదా పరిశోధన. అందుకే బైబిల్ చెప్తున్నది, ఆత్మను ఏం చేయాలి, విభజించుకోవాలి, అర్థం చేసుకోండి. ఇది కరెక్ట్ అయిన ఆత్మ. నేను వాక్యం బోధించినా కూడా, ఎవరు వాక్యం బోధించినా ఇది నిజాత్మతోనేనా, ఈయన బోధించి దానితో కలిసిపోకండి. నువ్వు వ్యాపారం చేసేది మంచిదో కాదో తెలియాలంటే ఏం చేయాలి, నువ్వు ఎక్కడి నుంచి సామాగ్రితో మీరు నన్ను వెంబడితే చాలు. సీసీటీవీ పట్టుకుని రండి, ఫ్రీగా అవ్వనిచ్చి చెప్తున్నాం. మా ఇల్లు ఎప్పుడు మీకోసం తెరవబడరు. నువ్వేడు చేస్తున్నావు అయిపోయి ఒంటరి ఉన్నప్పుడు చర్చి కాడ వచ్చి డైలాగులు బౌలు కొట్టేస్తున్నావు కదా, నువ్వు ఒంటరి కొన్నాడు ఏం చేస్తున్నావు. దాని వచ్చే చర్యలో కూకోవాలి, మాతో కూర్చొని ప్రార్థన చెయ్యాలి, ఉపవాసం చెయ్యాలి, ఆహారం మానేయాలి, మేము చేసే పద్ధతులు అన్నింటిలో పాల్పంపు చేసుకోవాలి. అది చేయగలిగే ఫ్రెండ్ ఉంటే వచ్చాయి నాతో అనుకుంటారు. ఎక్కడైనా పొరపాటు జరిగే నువ్వు నాకేం చేయవచ్చు చెప్పవచ్చు, అయ్యా ఇక్కడ కరెక్ట్ లేదు మార్చుకో. నువ్వు కాదు, ఎవరు చెప్పినా నేను మారుతాను. కానీ విగ్రహారాధన చర్య ఉన్నాడు, ఇలాంటిది ఏమి ఉండవు. అది ఏం చెప్పినా ఏం కాదు, అస్సలు నచ్చదు. చర్చికి రారా అంటే చెప్పేది, నేను డబ్బులు ఎత్తున్నాగా, నీ డబ్బులు వద్దు నువ్వు వద్దు. చర్చికి వచ్చిన మాత్రం కాదు, పరిశుద్ధత ఉండాలి. బలాలను నేను చెందనానుగా, పరిశుద్ధత ఏది? హలో, ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఇశ్రాయేల్ ప్రజలు మోషే పలక్క కోసం ఎక్కడికి వెళ్ళాడు, కొండపైకి వెళ్ళినాడు. కింద జనం ఏం చేశారు,
ఎందుకని విగ్రహం చేశాడు? చేసే దేవుడు ఎప్పుడెప్పుడు ఆలస్యం ఉందో పాట పాడినాడు, భలే పాడాడు. దేవత వాలిన ఇంటికి వచ్చింది, వాడు పాట రాశాడు, భలే రాశాడు, అర్థం చేయలేక రాశాడు. కానీ నిజమేది, నీ ప్రార్థనకి ఆలస్యం అయిపోతే నువ్వు దేవత నువ్వే కనిపెడతావు. మా ప్రార్థనకి జవాబు కన్నా అధికంగా ప్రార్థనకి జవాబు దొరకలేని ప్రార్థనలు ఎక్కువ ఉన్నాయి. దాని అర్థం మేము ప్రార్థన చేయడం మానట్లే. హలో, ఇవ్వకపోయినా మా ప్రాబ్లం ఏంట్లేదు. హలో, నేను చేసి దేవుడు నన్ను స్వస్థపరచలేని చర్యలు బోర్డు ఉన్నాయి. స్వస్థపరచలేదని చెప్పి దేవుడు స్వస్థపరచలేని దేవుడు ఏమి అన్నది ఏం లేదు. అందుకే కదా దానియేలు చెప్పిన పదం కాదు, దేవుడు మమ్మల్ని రక్షించిన విడిపించిన విడిపించకపోయినా ఈ దేవునికే మేమేం చేస్తాం. ఏ వాస్తవంగా దేవునికి అర్థం చేసాం అంటే వీళ్ళని అగ్నిలో పడేస్తే దేవుడు వచ్చి సహాయం చెయ్యకపోయినా మనమా ఆ దేవుడు నాకు కీడు చేశాడు, మరి నాకు ఈ దేవుడు. అందుకే కదా రోజుకి రోజు సంఖ్య పెరిగిపోతుంది, కూకోవడానికి మరి చోటే లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రైటీరియా కింద పెట్టేశారు దేవుణ్ణి. ఇది చేస్తే దేవుడే, చెయ్యిపోతే నువ్వు విగ్రహం స్థాపించేశావు. ఎవరి పేరట? యేసయ్య పేరటే. ఈ వాక్యం పట్టేసుకునే ఇటు వచ్చి కూకుంటున్నాం, కానీ అర్చనలు పూజలన్నీ అటే. హలో, అందుకే ఆయన చేసిన పద్ధతి అని తెలుసా? మోషే కిందకి దగ్గర రాగానే ఏమి ఎరగొట్టేశాడు? బాబు పలక కాదురా నాయన, ఎరగొట్టాల్సిందే. ఎరగొట్టాల్సింది ఏంటిది? తయారు చేసింది. ఓకే, తయారు చేసింది ఎరగొట్టి, మరి గుండె లోపల ఉండదా? అందుకే బైబిల్ అంటే హృదయం అన్నిటికైనా మోసకర. ఆ సామాన్లు మొత్తం లోనే, మా పనే లోన ఉన్న సామగ్రిని వేలెత్తి చూపించి కెలిగిసి చెప్పడం. అది చెప్పేటప్పుడు కొంత పాస్టర్ గారికి ఎంత గుండె దమ్ము. అందుకే కాంట్రవర్సీలు ఎక్కువైపోయినాయి. ఏం చెప్తారా అని చెప్పేసి కాగితం పెట్టుకుని రేపు కూర్చున్నారు. పాస్టర్ గారు ఏమి ఈరోజు విగ్రహారాధన ఇది పట్టుకొని పాస్టర్ గారు వేసేస్తాం. హలో, క్రైటీరియాలో దేవుని ఏం చేయకూడదు, ఒదిగించేసి ఉంచకూడదు. ఆయన అక్కడ ఉండలేడు. అందుకే విగ్రహం పగలాలంటే బయట పగిలితే సరిపోదు, లోపల పగలాలి. ఎక్కడుంది సామాన్? కార్డియా లోపల, హార్ట్ లోపల ఉంది. ఈరోజు ఒక క్లీనింగ్ చేసేసుకో. పాట రాసిన వలే రేపు దేవా నా హృదయాన్ని కడుగుమయ్యా, నీ వాక్యముతో నన్ను కడుగు. వాక్యం విని 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 కడుగుబాటు అవుతుంది. ఆత్మశక్తిని ఆరాధన చేసి చేసి కడుగు. ఇది రెండు చేయలేదు అనుకో, లోనన్న గలీజు గర్భవతి అయి ప్రసవించేసి పిల్లలు అంతాయి. వాటికి నువ్వే మేత పెట్టాలి. అర్థం కాలేదు, అర్థం కాలేదు. అందుకే బైబిల్ మోహం గర్భం ధరించి, మోహం ఒకటే కదా, పాపం మోహం. ఇప్పుడు స్వాతి గారు నేను కొడతానన్న ఆశ నాకు ఉంది. ఒక అవకాశం కోసం వెయిట్ చేస్తాం. నాకు ఆశ ఏంటిది? పట్టణంలే భయపడదు, కూడదాను ఆశ నాది ఉంది. నేను కూడదానని ఆశించిన అని చెప్పేసింది. నేను ఆశించినప్పుడు నన్ను ఏం చేసేది? ఏం మర్చిపోయాను? ఆడు దేవుని సృష్టి, నేను దేవుని సృష్టి అని మర్చిపోయాను. ఆడే దేవుడు జీవితం, నేను అదే దేవుడిని జీవిస్తున్నాను. ఆయనకి జన్మనిచ్చిన దేవుడు నేనే, నాకు జన్మ అదే దేవుడే. నేను ఆయన మీద మనసు పెట్టుకొని చంపేస్తాను కొట్టేస్తాను అన్న భావం చేసి ఆయనకి చంపక ముందే నేనేమని చంపేశాను. మల్టిప్లై అయింది. నేను ఆశించిన దానికన్నా పవర్ ఎక్కడికి వెళ్ళింది. అందుకే నా మాటలు నేను ముగించేస్తాను. దేవుని కూడా పరిశుద్ధులుగా జీవించండి. ఎంత పరిశుద్ధులుగా జీవించాలో, ఎంత వదిలించేసుకొని పరిశుద్ధులు అవ్వాలో అవ్వండి. ఎంత మాత్రం నిజంగా దేవుని ఏం చేయాలి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. వాక్యాన్ని ఇంకా ఇంకా చదవండి. వాక్యంతో ఇంకా ఇంకా అనుబంధం పెంచండి. వాక్యం ద్వారా సలహాలు అడగండి. వాక్యం ద్వారా దేవునితో మాట్లాడండి. వాక్యం పరిశోధించండి. దేవుని అర్థం చేసుకో. నీ దొంగ విధానంతో దేవుని అర్థం చేసుకోవడం కాదు. 350 గ్రాములు ఉన్న మెదడుతో నువ్వు అర్థం చేసుకునే విధానంగా దానికి మించినట్టుగా దేవునికి అర్థం చేసుకోవాలి. లేకపోతే విగ్రహారాధనలో పడిపోయి నీ జీవితం నీ కుటుంబం ఏమైతే ఉండొచ్చు. 4 తరం
నువ్వేం స్థాపిస్తే విగ్రహాన్ని స్థాపిస్తే నీ పిల్లలు మొత్తం అర్థం చేసుకోవాలి, అంత తీవ్రంత తెలియదు. అందుకే ఈ వాక్యాల దేవుడు మనం దీవించుగా. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు. నిలబడండి. పాడు. పాట మంచిదా?